పెరెడ్ గ్రౌండ్స్ లో స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ జరుగుతోంది. ఫుడ్ లవర్స్ కి నోరూరించే స్వీట్స్ అందుబాటులో ఉన్నాయి. దాదాపు 1200 రకాల స్వీట్స్ ఈ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ స్వీట్ ఫెస్టివల్ జరగనుంది. ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ వంటకాలు ఉన్నాయి. 60కి పైగా హ్యాండ్లూమ్ స్టాల్స్ ఆకట్టుకుంటున్నాయి. చేనేతను ప్రోత్సహించేందుకు మొదటిసారి స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్స్ లో స్వీట్ ఫెస్టివల్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నరేంద్ర అందిస్తారు. చెప్పండి నరేంద్ర, స్వీట్ ఫెస్టివల్ వివరాలేంటి? నిన్న నుంచి కూడా ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే చాలా గ్రాండ్గా జరుగుతుంది. స్వీట్ ఫెస్టివల్లో దాదాపుగా 19 కంట్రీస్ ఇటు స్టేట్స్కి సంబంధించినతో పాటు ఇటు శ్రీలంక కావచ్చు, మలేషియా, థాయిలాండ్ వంటి దేశాలకు సంబంధించి కూడా చాలామంది హోమ్ మేడ్ అంటే ఇంట్లో తయారు చేసే ఫుడ్స్ని కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు. దీంతో పాటుగా స్పెషల్గా అంటే ఫస్ట్ టైం అనుకోవాలి, ఆ చేనేతని ఎంకరేజ్ చేసేందుకు మన డ్వాక్రా గ్రూప్ సంఘాలని మహిళల్ని ఎంకరేజ్ చేసేందుకు లోకల్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు మెప్మా కావచ్చు, సెర్పు కావచ్చు, వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తయారు చేస్తున్నారు, దానికి సంబంధించింది కూడా అవేర్నెస్ కల్పించేందుకు, వాళ్ళకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కల్పించేందుకైతే ఈ స్వీట్ ఫెస్టివల్లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఓవరాల్గా 60 స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీంట్లో 1150 నుంచి వెళ్ళి 1200 వివిధ రకాల స్వీట్స్, మన ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించిన పిండి వంటకాలకు సంబంధించింది కూడా ఇందులో ఈ స్టాల్స్లో మనం చూడొచ్చు. చాలామంది ఆహుతులను అయితే ఇవి నోరూరుస్తున్నాయని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి మెప్మాకు సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు స్టేట్ వైడ్గా ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతమందిని సెలెక్ట్ చేసి ఇక్కడికి స్టాల్స్ తీసుకొచ్చారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, మెప్మా నుంచి ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. సో ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు, ఏమేమి ఉన్నాయి, దాని గురించి చెప్పండి. మాకు మెప్మా నుంచి ఇక్కడ ఒక 4 స్టాల్స్ అరేంజ్ చేశారండి. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు అలాట్ చేయడం జరిగింది. సో దాంట్లో మేము 5 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వాళ్ళకి మళ్ళీ అలాట్ చేశాము. ఇక్కడ ఏంటంటే మేము మెప్మా నుంచి ఇక్కడ స్వశక్తి సంఘ సభ్యులకి మేము వాళ్ళు ఇంట్లో తయారు చేసే ప్రోడక్ట్స్కి ప్రమోషన్లో భాగంగా, మార్కెటింగ్లో భాగంగా ఇలా స్టాల్స్లో వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఈరోజు ఇక్కడ మిల్లెట్ ఫుడ్స్ ఒకటి పెట్టించడం జరిగింది. తర్వాత జ్యువెలరీ పెట్టించాము. తర్వాత స్వగృహ ఫుడ్స్ ఒకటి పెట్టించాము. అండ్ జూట్ బ్యాగ్స్ పెట్టించాము. సో ఇలా వాళ్ళ స్వశక్తి సభ్యులు ఎవరైతే ఇంట్లో తయారు చేసి వాళ్ళు వస్తువుల్ని వాళ్ళు ప్రమోట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ ఈరోజు పెట్టించడం జరిగిందండి. చాలామంది ఇళ్లలో పిండి వంటలు కావచ్చు, రకరకాల స్వీట్స్ తయారు చేస్తుంటారు. కానీ వాటిని మార్కెటింగ్ ఎలా చేస్తారు, ప్యాకింగ్ ఎలా ఉంటుంది, దాని ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది కదా, అవంతా ఎలా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారా, లేదంటే వాళ్ళకి ఏమైనా మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఈ రకంగా? సో మేము మెప్మా నుంచి ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎంఎస్ఎంఈ కింద రిజిస్ట్రేషన్స్ చేయించడమే కాకుండా ఫుడ్ తయారు చేసే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ హైజీన్ మీద, హెల్త్ మీద అండ్ ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్ కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పిస్తాము. సో అలా ఉన్న వాళ్ళనే మేము ఇక్కడ పెట్టించడం జరుగుతుంది. అది కూడా మెప్మా నుంచే మేము వాళ్ళకి ఫుల్గా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ రిక్వైర్మెంట్ ఉంటే ట్రైనింగ్ ఇప్పిస్తాము. అలాగే మనము ఏదైనా మార్కెటింగ్ కావాలి, బ్రాండింగ్ కావాలి, వాళ్ళకి ప్యాకేజింగ్ కావాలి అంటే వాటి మీద కూడా మేము శిక్షణలన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇలా ఎగ్జిబిషన్లో కూడా ప్రమోషన్ చేస్తాము. మనం చూడొచ్చు విజువల్స్లో, అంటే రెగ్యులర్గా ఇంట్లో తయారు చేసుకునే స్వీట్స్తో పాటు స్పెషల్గా మిల్లెట్స్కి సంబంధించింది కూడా, మిల్లెట్స్తోని స్వీట్స్ కావచ్చు, వివిధ రకాల పిండి వంటలకు సంబంధించింది కూడా తయారు చేయడము, వాటిని స్పెషల్గా ప్యాకింగ్ చేయడము, దాని మీద లేబుల్ కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దీని మీద లేబుల్ కూడా ఉంది. అంటే ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, దీని ప్రైస్ డీటెయిల్ కావచ్చు, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారన్న లేబుల్స్ కూడా స్పెషల్గా అయితే వీళ్ళు ఒక ప్యాకింగ్ మీద స్టిక్కరింగ్ చేశారు. దీనికి సంబంధించింది మార్కెటింగ్ కూడా వీళ్ళే చేస్తున్నామని అయితే చెప్తున్నారు. దీంతో పాటు అంటే ఓన్లీ ఒక పిండి వంటలే కాదు, ఉమెన్ అంటే ఆడవాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే ఆభరణాలు కావచ్చు, 1 గ్రామ్ గోల్డ్కి సంబంధించిన ఇలాంటి స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అంటే రెగ్యులర్గా వీళ్ళు యూజ్ చేసే ఎక్కువ ఆర్నమెంట్స్ అని చెప్పాలి. అంటే దీన్ని కూడా వీళ్ళు ఎక్కడ తయారు చేస్తున్నారు, ఈ స్టాల్స్లో వీటిని ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు, ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, అడిగి తెలుసుకున్నారు. హాయ్ అమ్మా. హలో సార్, మాది హైదరాబాదే సార్. మేము ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్. ఇది స్టాల్ వచ్చేసి మాకు మెప్మా నుండి ఇచ్చారు. రెస్పాన్స్ అయితే బాగుంది సార్. నిన్నటి నుండి క్రౌడ్ బాగుంది. ఇవన్నీ మీరు తయారు చేశారా? తయారు చేస్తాం, ఇంట్లో తయారు చేస్తాము. ఇంకా నాకు కొంత ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు కూడా తయారు చేపిస్తాను. ఇంట్లో వంట చేయడం లేదంటే పిండి వంటలు అలాంటివి అంటే ఈజీ ఉంటుంది. సో ఇలాంటివి తయారు చేయాలంటే మిషన్ కావాలి, లేదంటే ఏమన్నా ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఇది హ్యాండ్ మేడ్, అంటే పర్ల్స్, బీడ్స్. అవును సార్, ఇది పర్ల్స్ వచ్చేసి హ్యాండ్ మేడ్. కొన్ని ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్కి స్టోన్స్ పెడతాము, హ్యాంగింగ్ కట్టుతీగతో అల్లడము అట్లాంటివి చేసి హ్యాండ్ మేడ్. నా ఫ్రెండ్స్తో నేను కొంచెం ఒక 2-3 మెంబర్స్ గ్రూప్ ఉంది. అలాగా మేము ఇంట్లోనే తయారు చేసి ఇట్లా స్టాల్స్ పెడతాము. ఇదంతా ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు?
అంటే ట్రైనింగ్ గ్రూప్స్ వైజ్ ఉంటాయి కదా సార్, అట్లా ట్రైనింగ్ తీసుకొని నేర్చుకొని పెట్టడం జరిగింది. బాగుంది సార్, నిన్నటి నుండి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, పర్వాలేదు. అంటే ఇప్పుడంటే ఇక్కడ స్టాల్స్ పెట్టారు, రెగ్యులర్గా కొనే వాళ్ళకి ఇవి ఎక్కడ దొరుకుతాయి? నేను ఇంట్లో నుండే చేస్తాను, నాది వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తాము, చేసి దాంట్లో కస్టమర్స్ని యాడ్ చేసి వాళ్ళ ప్రైజ్ అది అంతా వాళ్ళకు దాంట్లోనే పెట్టేస్తాం సార్. అట్లా కొరియర్ కూడా చేస్తాం ఇంటికి. థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు అంటే ఇవన్నీ కూడా హోమ్ మేడ్గా చేసినవని చెప్తున్నారు. సేమ్ మిషన్ కట్స్ అంటే నార్మల్గా పెద్ద పెద్ద స్టోర్లలో ఎలా ఉంటావో బ్యాంగిల్స్ కావచ్చు, జమ్కీలు కావచ్చు, అంటే పల్స్ కూడా సేమ్ మన మిషన్స్ కావచ్చు పెద్ద పెద్ద కంపెనీలు లేదంటే షోరూమ్లలో చేసిన మాదిరిగానే కనిపిస్తున్నాయి. ఇవి మొత్తం కూడా ఇంట్లో అంటే డ్వాక్రా గ్రూప్ సంఘాలు కావచ్చు వాళ్ళందరూ కలిపి ఇంట్లోనే తయారు చేసాము. వాట్సాప్ గ్రూప్లలో మాత్రమే వాట్సాప్ గ్రూప్ ద్వారానే మార్కెటింగ్ చేసుకుంటూ అమ్ముతున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారు. దీంతోపాటు అంటే ఈ స్టాల్స్లలో ఆర్గానిక్ ఫుడ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఈ ఆర్గానిక్లో కూడా వాళ్ళే ప్యాకింగ్ చేస్తున్నారు, వాళ్ళే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి చిన్న చిన్న స్టార్టప్గా పెట్టి వాళ్ళే మార్కెటింగ్ కొట్టేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలా ఉంది, వాళ్ళ దగ్గర ఎలాంటి ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. హాయ్, ఇక్కడ అంటే ఇది మొత్తం ఆర్గానిక్ అని ఉంది, సో ఏమేమి ఉన్నాయి ఆర్గానిక్లో, ఎక్కడ తయారు చేస్తారు ఇవన్నీ? సార్ ఇవన్నీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చిప్స్ రూపకంగా హెల్దీ స్నాక్స్ ఇవ్వాలనే ఇంటెన్షన్తో ఇది డిజైన్ చేసాము. ఇది తక్కువ టెంపరేచర్లో -40 degreesలో ఫ్రీజ్ చేసి దాంట్లో ఉన్న మాయిశ్చర్ని వ్యాక్యూమ్ ద్వారా తీసినప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అలానే రిటర్న్ అవుతాయి. 1 kgని మనము డ్రై చేసిన తర్వాత 100 grams అవుతాయి. 100 gramsలోనే 1 kg న్యూట్రిషన్ వచ్చేస్తుంది. సో తక్కువ క్వాంటిటీలో ఎక్కువ న్యూట్రిషన్ ఇవ్వడానికి మేము ఈ ఫ్రూట్స్ని అండ్ వెజిటేబుల్స్ని డ్రై చేసి ఇస్తున్నాం సార్. ఇది హెల్దీ స్నాక్స్ లాగా చిప్స్ లాగా లైట్ వెయిట్ ఉంటుంది, ట్రావెల్ ఫ్రెండ్లీ సార్. అండ్ మనకు ఇది తక్కువ ప్రైస్లో ఇవ్వాలనే ఇంటెన్షన్తో 60 to 99 రూపీస్లోనే మనము ఈ ప్రోడక్ట్స్ని డిజైన్ చేసి ఇస్తున్నాం సార్. ఇది హెల్దీ స్నాక్స్ మనము మిల్క్లో వేసుకొని మార్నింగ్ తినచ్చు, స్మూతీస్లో యాడ్ చేసుకోవచ్చు, లేదా మనము ట్రావెల్ చేసేటప్పుడు లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా స్నాక్స్ రూపకంగా తినచ్చు. అది రియల్ మనకు మార్కెట్లో రకరకాల దొరుకుతుంటాయి, లేస్ కావచ్చు, ఇంకొకటి అంటే చిన్నపిల్లలు చాలామంది అడిక్ట్ కూడా అవుతున్నారు, అది మంచిది కాదంటున్నారు. సో మీరు కూడా ప్యాకింగ్ చేశారు, మరి ప్యాకింగ్లో ఎలాంటిది అంటే ఎన్ని రోజులు ఇది పాడవకుండా ఉంటుంది, లేదంటే ఎలా నమ్మాలి ఇది ఆర్గానిక్ న్యాచురల్ అని ఎలా నమ్మాలి దానికి సంబంధించి? సార్ దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఉండవు, ఎందుకంటే సార్ దీన్ని జస్ట్ ఫ్రీజ్ చేసి దాంట్లో ఉన్న మాయిశ్చర్ మాత్రమే తీస్తాం కాబట్టి మాయిశ్చర్ వల్లనే పాడవుతుంది, అది మాత్రమే మేము తీస్తున్నాం కాబట్టి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అలానే రీటైన్ అవుతాయి. సో దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఉండవు, అడిటివ్స్ ఉండవు, జస్ట్ నేచర్ నుండి మనం ఫ్రూట్స్ తీసుకుంటున్నామో ఆ ఫ్రూట్స్ని మనము డ్రై చేసి ఇస్తున్నాము. సో దాంట్లో ఏ అడిటివ్స్ ఉండవు, ఏ ప్రిజర్వేటివ్స్ ఉండవు. ఇది యాక్చువల్గా మనకు స్పేస్లో ఫుడ్ తీసుకెళ్ళడానికి యూజ్ చేస్తారు సార్. 1 kg ఫుడ్ తీసుకెళ్ళాలంటే దానికి ఎక్కువ వెయిట్ అవుతుంది కాబట్టి 100 grams డ్రై చేసి ఫ్రీజ్ చేసి డ్రై చేసి అక్కడికి వెళ్ళి జస్ట్ హాట్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ రీహైడ్రేట్ చేస్తారు. ఇది స్పేస్ టెక్నాలజీ. మరి కానీ పిల్లలకి హెల్తీ స్నాక్స్ లేవు అనే ఇంటెన్షన్తో న్యాచురల్గా చిప్స్ రూపకంగా ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు, బయట జంక్ ఫుడ్ తినరు అనే ఇంటెన్షన్తో ఇది డిజైన్ చేయడం. ఇక్కడ చూస్తే ఇది బెండకాయలా కనిపిస్తుంది, అది నిజంగా బెండకాయనా లేదంటే వేరే ఫ్రూట్స్ ఏమన్నా? అవును సార్, ఇది రియల్ బెండకాయ సార్. ఇది మనకు కలర్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంది అంటే తక్కువ టెంపరేచర్లో దీంట్లో ఉన్న మాయిశ్చర్ని తీయడం వల్ల సేమ్ కలర్ ఉంది. జనరల్గా మ్యాంగోస్ని మనము ఒరుగుల్లాగా పైన పెట్టుకుంటే ఎండలో అది కలర్ చేంజ్ అయిపోతుంది, ప్లస్ ముడతలు పడిపోతుంది, ఎందుకంటే టెంపరేచర్ రేజ్ అవ్వడం వల్ల 40 to 50% న్యూట్రిషన్ పోతుంది. ఇది సేమ్ కలర్ ఉంది అంటే దీంట్లో న్యూట్రిషన్ అలానే రీటైన్ అయి ఉంటుంది. తక్కువ టెంపరేచర్లో ప్రాసెస్ లేదు సార్, చిప్స్ లాగా తినేయచ్చు, హెల్దీ స్నాక్స్, ట్రావెల్ ఫ్రెండ్లీ చిప్స్ లాగా. ఇది పిల్లలు వెజిటేబుల్స్ తినరు కదా, మనము క్యారెట్, రాడిష్, బెండకాయలు, పంకిన్ ఇవన్నీ కూడా చిప్స్ రూపకంగా ఇస్తే వాళ్ళు నేచర్ నుండి ఇచ్చిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని యాజ్ ఇట్ ఈస్ చిప్స్ రూపకంగా తినచ్చు అనే ఇంటెన్షన్తో ఇది డిజైన్ చేస్తాం సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇక్కడ చూడొచ్చు అంటే ఈ స్వీట్ ఫెస్టివల్లో స్వీట్స్ ఒక్కటే కాదు, ఇక్కడ లేడీస్కి సంబంధించిన ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఇది కూడా కాకుండా పిల్లలకి ముఖ్యంగా ఇప్పుడు మనం చాలామంది ఇళ్ళలో ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే చాలామంది పిల్లలు బయట దొరికే చాక్లెట్స్ కావచ్చు, బిస్కెట్ ప్యాకెట్స్కి లేదంటే ఈ చిప్స్ ప్యాకెట్స్కి బాగా అలవాటు పడ్డారు. అది మంచిది కాదని ఇటు చాలామంది డాక్టర్లు చెప్తున్నారు, గవర్నమెంట్ కూడా మొత్తుకుంటూనే ఉంది. అయితే పిల్లలు మాత్రం ఆ టీవీలలో వచ్చే యాడ్స్ చూసో లేదంటే పక్కన ఎవరైనా తింటున్నారని చూసో చాలామంది అడిక్ట్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, చాలా మారం చేసిన సిచ్యువేషన్స్ ప్రతి పిల్లల్లో చూస్తుంది. అలాంటి వాటికి ఒక చెక్ పెట్టేందుకైతే ట్రైవ్ ప్యూర్ అనే ఒక చిన్న స్టార్టప్ కంపెనీ కేవలం ఫ్రూట్స్, మనం రియల్గా తినే ఫ్రూట్స్ని
తక్కువ ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేసి దాన్ని ప్యాకింగ్ చేసి అయితే అమ్ముతున్నారు. దాంట్లో ఎలాంటి ప్రిజర్వేషన్స్ అయితే కలపట్లేదని వాళ్ళు చెప్తున్నారు. అది 1 మంత్ లోపు ఎప్పుడైనా స్నాక్స్ లాగా తినొచ్చు. పిల్లలకు కూడా రకరకాల డిజైన్లలో సేమ్ వాటిలాగానే చేసి చెప్తున్నారు. దీంతో పాటు కూడా ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవి కూడా ఆర్గానిక్ అని చెప్పేసి అంటున్నారు. వెజిటేబుల్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇవి ఎక్కడ చేశారు ఏంటి. హాయ్ సార్. సార్ ఏంటి ఇది ఆర్గానిక్ అని ఉంది, టమాటాలు ఎప్పుడు చిన్నప్పుడు చూసాం ఇంత గోటీలలాగా ఉన్నాయి టమాటాలు, సో ఇవి ఎక్కడ పండిస్తున్నారు ఏంటి? బేసికల్ అందరికీ నమస్తే అండి, అందరికీ హ్యాపీ పొంగల్ అండి. బేసికల్గా మన దేశంలో అద్భుతమైన దేశీవాలి రకాలు టమాటాల్లో కానీ రైస్లో కానీ ఉండేవి మనకు. అప్పుడు అన్నీ అంతరించిపోయినాయి. సో అట్లాంటి వాటిని మళ్ళీ మనము వెలికితీసి ప్రాచీన అని పేరు పెట్టుకొని ప్రాచీన విత్తనాలన్నింటినీ మనము రైతులకి అందజేసే ప్రయత్నం చేస్తున్నామండి. సో దీనిలో భాగంగా మీరు చూస్తున్న ఈ టమాటాలు అయితే చెర్రీ టమాటాలు అండి. ఈ చెర్రీ టమాటాలు వచ్చేసి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి టోగో టమాటా అండి, ఇది దేశీ విత్తనం ఇది కూడా. సో దీంట్లో మేము ఆల్రెడీ టెస్ట్ చేయించాము. మంచి పోషకాలు అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న టమాటాల కన్నా దీనిలో ఎక్కువగా కనిపించాయి. సో దీన్ని కూడా మనము క్యాన్సర్ ఫ్రీ టమాటా కూడా అనొచ్చు, అట్లాంటి న్యూట్రియన్స్ చూసాం మేము. ఇక్కడ చూసినట్టయితే ఎగ్స్ కూడా మనం ముఖ్యంగా మార్కెట్లో చూసేటి కలర్ ఎగ్స్లు అనిపిస్తున్నాయి. ఆర్గానిక్ ఎగ్స్ అంటారు, బ్రౌన్ ఎగ్స్ అని చెప్తున్నారు. బాక్సులలో ప్రైస్ కూడా డబల్ త్రిబుల్ అమ్ముతున్నారు. సో ఎంతవరకు అవి నమ్మొచ్చు? ఇది చాలా చిన్నగా ఉంది, అంటే వైట్ కాకుండా ఇటు బ్రౌన్ ఫుల్గా కాకుండా ఉంది. సో ఇది ఎలా, ఇది కూడా ఆర్గానికా లేకపోతే లోకల్ నాటుకోడి గుడ్డేనా? ఇది ఈ మధ్యన ఒక కంట్రవర్సీ అయిందండి. ఓకే. ఆ కంట్రవర్సీ వచ్చేసి ఒక ఎగోస్ అనే కంపెనీ వాళ్ళు కెమికల్ ఫ్రీ అని చెప్పేసి కొంచెం కెమికల్ వాళ్ళ దాంట్లో దొరికింది. సో టెస్టిఫై అనే యూట్యూబ్ వాళ్ళు వెలికి తీసిరు వాళ్ళు. సో ఈ ఎగ్ గురించి బాగానే చర్చ జరుగుతుంది ఇప్పుడు. సో బేసికల్గా మనం తినే ఎగ్లలో యాంటీబయాటిక్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో అట్లాంటి యాంటీబయాటిక్స్ లేకుండా, గ్రోత్ హార్మోన్స్ ఏమీ లేకుండా మేము ఫ్రీ రేంజ్ పద్ధతిలో నాటుకోళ్ళ ద్వారా వచ్చిన ఎగ్స్ని మేము మన కన్జ్యూమర్స్కి అందజేస్తున్నాము. సో దీనిలో చిన్నపిల్లలు మంచి ఎలాంటి డౌట్ లేకుండా చిన్నపిల్లలు తినిపించవచ్చు. ఇవన్నీ మీ దగ్గర పండించినవేనా? ఇక్కడ బనానా ఉన్నాయి, చెర్రీ టమాటోస్ ఉన్నాయి, ఇదేదో స్టార్ ఫ్రూట్ లాగా ఉంది అదొక టమాటో, ఆకుకూరలు ఉన్నాయి, బియ్యం రకరకాలు ఉన్నాయి, అరటి పండ్లు ఉన్నాయి. సో ఇవన్నీ మీరు పండించినాయనా బయటకు వెళ్ళి తెస్తారా? పప్పులు, ఆయిల్స్? సో అన్నీ గత 10 సంవత్సరాల నుంచి నేనే పండిస్తున్నానండి. సో ఇక అక్కడ చూడొచ్చు మీరు, మన ఇప్పుడు V6లో కూడా మన ఆర్టికల్ వచ్చింది ఇంతకుముందు. సో ఇప్పుడు ప్రస్తుతం తూముకుంటలో 20 ఎకరాల్లో చేస్తున్నానండి. సో 20 ఎకరాల్లో అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పండించి హోమ్ డెలివరీ చేస్తున్నాం హైదరాబాద్లో. థ్యాంక్ యూ అండి. సో ఇది చూడొచ్చు, ఇక్కడ ఉన్న స్వీట్ ఫెస్టివల్లో స్వీట్స్తో పాటు వివిధ రకాల ఆర్నమెంట్స్కి సంబంధించింది కావచ్చు, లేదంటే ఆర్గానిక్ ఫుడ్స్, ఆర్గానిక్ ఎగ్స్, ఆయిల్స్ని కూడా ఎలా తయారు చేస్తున్నారు సంబంధించింది కూడా స్టాల్స్ అయితే స్పెషల్గా ఏర్పాటు చేశారు. దీంతోపాటు కూడా ఇక్కడ రెగ్యులర్గా మన బయట దొరికే ఫుడ్స్కి సంబంధించింది కాబట్టి స్వీట్స్కి సంబంధించిన అయితే చాలా వరకు అయితే స్టాల్స్ ఉన్నాయి. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి స్టాల్స్ కూడా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అయితే నిలుస్తున్నాయి. అంటే చేనేత వస్త్రాలని, చేనేత కార్మికుల్ని ప్రోత్సహించేందుకు వాళ్ళకి సంబంధించిన స్టాల్స్ కూడా అయితే ఏర్పాటు చేశారు. మాధురి. థ్యాంక్ యూ నరేందర్.